హలో అండి. ఈరోజు మా లంచ్‌లోకైతే తోటకూర పప్పు, మామిడికాయ, తోటకూర కలిపి వేస్ట్ చేశా. కానీ ఎలా చేసినా, ఎన్ని కూరలు చేసినా గానీ, ముందు పచ్చడితో అయితే 4 ముద్దలు తినాల్సిందే మేమెవరమైనా సరే. ఆ పచ్చళ్ళు లేకపోతే తిన్నట్టు అనిపించదు. 1 కేజీ పులిహోర, గోంగూర ఆర్డర్ ఉంటేను తొక్కి తిరగమాతేశాను. మా దగ్గరైతే గోంగూర పచ్చళ్ళు చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు కొత్త కారాలు కావటాన కారం కలరే ఎక్కువగా కనపడుతుంది గోంగూర కలర్ కన్నా. ఒక గిద్ద పప్పుకి పుల్లటి మామిడికాయ అయితే చిన్నదొకటి సరిపోతుంది. ఇక చింతపండుతో పని లేకుండా ఆ పులుపు సరిపోతుంది. ఒక తోటకూర కట్ట అయితే సరిపోతుంది. ఇక 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. మామిడికాయ టెంకతో సహా వేసుకుంటే తర్వాత ఉడికిన తర్వాత తీసేసుకోవచ్చు. ఇక సాంబార్ కారం 3 స్పూన్‌లేసుకొని 4 విజిల్స్ రానిస్తే సరిపోతది. ఇక తిరగమాతేసి ఉడికించుకొని మధ్యాహ్నం రైస్‌లోకి, సాయంత్రం చపాతీల్లోకి గనుక చేసుకొని తింటే చాలా బావుంటది. మేమైతే అంతే చేస్తాము. ఒక గిద్ద పప్పు, ఓ తోటకూర కట్టయితే సాయంత్రం చపాతీల్లోకి గూడా వస్తుంది ఈ తోటకూర పప్పు. తోటకూర పప్పు, చపాతీ కాంబినేషన్ కూడా చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి.